హలో అండి, అందరు ఎలా ఉన్నారు? సో ఇవాళ వీడియో వచ్చేసి గోధుమ పిండితో కేక్ ఎలా చేయాలో చూసేద్దాం, అది కూడా హెల్దీగా అండ్ హైజీన్గా. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా దీనికి అవసరం లేదండి. ఎలాంటి అకేషన్స్కైనా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మా పిన్ని బర్త్డేకి అయితే నేను చేశాను. సో నా కేక్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఫస్ట్ అయితే ఒక 2 కప్స్ ఆఫ్ షుగర్, అలాగే ఒక 2 ఎలైచీస్ కానీ 4 ఎలైచీస్ వరకు వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దే కప్తో అయితే మనం షుగర్ తీసుకున్నామో అదే కప్తో 4 కప్స్ ఆఫ్ గోధుమ పిండి అయితే తీసుకోండి. నేను షుగర్ చాలా తక్కువ తింటానండి, అందుకే చాలా తక్కువ వేసుకుంటాను. సో లేదు అనుకుంటే మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకుంటే 3 కప్స్ కానీ 3.5 కప్స్ కానీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు అదే కప్లోకి కొంచెం వంట సోడా, అలాగే కొంచెం సాల్ట్, చిటికెడంత సాల్ట్ వేసుకొని షుగర్ని బ్యాలెన్స్ చేయడం కోసం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాం. కొంచెం స్ట్రైన్ చేసుకొని అందులోకి వేసేసుకోండి. సో మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి గోధుమ పిండి, షుగర్ పౌడర్, అలాగే ఇందాక సోడా అవి కూడా వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఫస్ట్ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ అయిన తర్వాత అందులోకి ఒక కప్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే ఒకే డైరెక్షన్లో తీసుకొని కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ ఇట్లా చూస్తున్నారు కదా. సో మరీ గట్టిగా ఉండొద్దు, మరీ వాటరీగా ఉండొద్దు. మనకు దోశ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో సో అలాగా పర్ఫెక్ట్గా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడైతే గ్యాస్ మీద నేను ఎలాంటి ఓవెన్ అయితే యూజ్ చేయట్లేదండి. ఒక మందపాటి కుక్కర్ పెట్టుకున్నాను. సో ఆ కుక్కర్లో కొంచెం ఏదన్నా ఒక కింద ఒక ప్లేట్ కానీ ఏదో ఒకటి పెట్టేసి ఫస్ట్ అయితే ఒక ప్రీ హీట్ చేసుకున్నాను. సో అందులోకి ఇప్పుడు మనం పెట్టుకుంటున్నాం కదా పిండి తీసుకొని దాన్ని గ్రీస్ చేసుకొని ఆ బౌల్లోకి మనం ఇందాక ఏదైతే గోధుమ పిండి బ్యాటర్ తీసుకున్నామో ఆ బ్యాటర్ని కూడా అందులోకి వేసుకొని కొంచెం ఒకసారి ఇట్లా ట్యాప్ చేసుకోండి, ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. నెక్స్ట్ వచ్చేసి పెట్టేసి గట్టిగా మూత పెట్టి ఎయిర్ బయటికి రాకుండా ఏదన్నా మూత పెట్టి బరువు పెట్టుకోండి. సో ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. సో ఇట్లా అయితే అవుతుంది. పర్ఫెక్ట్గా కేక్స్ అనేటివి మనకైతే బేక్ అయిపోతాయి. లేదు 15 మినిట్స్కి మీకు బేక్ అవ్వలేదు అంటే ఇంకొక 10 మినిట్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి. సో పర్ఫెక్ట్గా కేక్ అనేది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. నేనైతే ఇది 3rd టైం చేస్తున్నానండి. సో నాకు అది గోధుమ పిండితో అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. నా టేస్ట్ కానీ స్ట్రక్చర్ కానీ సూపర్ అంటే సూపర్గా వచ్చింది. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాత్రం నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటాను. థ్యాంక్ యూ అండి.